హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు సార్ట్ చేయడం ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనకి నార్మల్‌గా ఒక అరేలో ఎలిమెంట్స్ అనేవి సింగిల్ వాల్యూస్ అయితే, ఆ వాల్యూని బేస్ చేసుకొని జరుగుతుంది. అంటే ఇక్కడ నేను నమ్స్ అనే ఒక అరే తీసుకున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క నంబరే కాబట్టి దీన్ని బేస్ చేసుకొని జరుగుతుంది. కానీ మనకు అలా కాకుండా ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటే అండ్ ఈ ఆబ్జెక్ట్‌లో ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం సార్ట్ చేయాలి అనంటే ఏం చేయాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ మనకి ప్రైస్ అని ఉంది కదా! ఇక్కడ నేను ప్రొడక్ట్స్ అనే ఒక అరే తీసుకున్నా. ఆ ప్రొడక్ట్స్ అనే అరేలో ఒక్కొక్క ఎలిమెంట్, ఒక్కొక్క ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌కి అంటే ఆ ప్రొడక్ట్‌కి ఐడీ, ప్రైస్, నేమ్, కేటగిరీ పెట్టాను. ఇలానే మనకి రియల్ టైమ్‌లో అప్లికేషన్‌లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్‌లో డేటా అనేది వస్తుంది. మనము అమెజాన్ ఒక వెబ్‌సైట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అన్నీ అలా ఒక అరేలో వస్తాయి. అలా వచ్చిందే మనం ఈ విధంగా డిస్‌ప్లే చేస్తాము. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సార్ట్ బై ఫీచర్డ్ అని చెప్పి ప్రైస్ లో టు హై, ప్రైస్ హై టు లో ఇలా వచ్చినాయి. లేకపోతే న్యూ అరైవల్, కస్టమర్ రివ్యూస్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఆ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ దాని యొక్క ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లో ప్రైజు, కేటగిరీ, రేటింగు అండ్ డేట్ ఇలా ఉంటాయి. సో, మనం ఏ కేటగిరీని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని సార్ట్ చేస్తామనమాట. మనకి అరేస్‌లో సార్ట్ అనే మెథడ్ ఉంది కదా! ఆ సార్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం చేస్తాము. కాకపోతే మనం సార్ట్ అనే మెథడ్ ఈ విధంగా ఇస్తే మనకి డైరెక్ట్‌గా మనకి కావాల్సిన ఫంక్షనాలిటీ అనేది రాదు. సో, నేను డైరెక్ట్‌గా జస్ట్ సార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేసేస్తే మనకు నచ్చినట్టుగా అవుట్‌పుట్ అనేది రాదు. కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ మనం ఈ అరేలో ఉన్న ఆబ్జెక్ట్స్‌లో ప్రైస్‌ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనేది మన రిక్వైర్మెంటు. అండ్ ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తున్నాము. అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. సో, ఈ సార్ట్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుందని లాస్ట్ టైమ్ చెప్పాను కదా! మనకి ఈ సార్ట్ అనే అరే ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తుందో దానికి ఎవ్రీ 2 పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని పాస్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి నంబర్స్ అయితే ఈజీగా ఈ నంబరు, ఈ నంబరు, ఈ నంబరు, ఈ నంబరు ఇలా ఎవ్రీ 2 పెయిర్స్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ కూడా ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ఇదొక ఎలిమెంట్ కాబట్టి ఇలా తీసుకుంటుంది. సార్ట్ అనే మెథడ్‌కి ఆ 2 ఆబ్జెక్ట్స్‌ని కాల్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఈ సార్ట్ అనే మెథడ్‌కొచ్చే 2 ఆబ్జెక్ట్స్‌ని P1, P2 అని పెడుతున్నా. ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 ఇలా వచ్చినప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలి. అంటే స్లో టు హై. మనకి ఈ అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ప్రైస్‌ని కదా చెక్ చేయాల్సింది. అంటే ప్రొడక్ట్ 1 డాట్ ప్రైస్ గ్రేటర్ థాన్ ప్రొడక్ట్ 2 డాట్ ప్రైస్ అయితే అంటే మనకి ఫస్ట్ దాని యొక్క ప్రొడక్ట్ ప్రైస్ 90 ఉంది. సెకండ్ దాని యొక్క ప్రొడక్ట్ ప్రైస్ 80 ఉంది. ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్‌లో రావాలి అనంటే మనకి ఏమవ్వాలి? 80 ప్లేస్‌లో 90, 90 ప్లేస్‌లో 80 రావాలి. అంటే సార్టింగ్ అనేది జరగాలి. అంటే ఇలా సార్టింగ్ అనేది స్వాప్ అనేది జరగాలి అనంటే ఇక్కడ మనం సార్ట్ లోపల యూజ్ చేసే కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇవ్వాలి. సో, నేను ఆ ప్రైస్ వాల్యూ గ్రేటర్ థాన్ అయినప్పుడు రిటర్న్ 1 అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఏదో ఒక పాజిటివ్ నంబర్ ఇవ్వాలి. ఒకవేళ అలా కాదు అనంటే, అంటే ఫస్ట్ దాని వాల్యూ, ప్రైస్ వాల్యూ సెకండ్ దానికన్నా పెద్దది కాకపోతే అప్పుడు మనం ఏం చేయొచ్చు? మనకు కావాల్సింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఆల్రెడీ ఈ 2 సార్ట్‌లోనే ఉన్నాయి. కాబట్టి మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ కేస్‌లో మనం ఏదో ఒక నెగెటివ్ నంబర్‌ని రిటర్న్ చేయాలి. ఇలా చేస్తే మనకి ఇక్కడ స్వాప్ అనేది జరగదు. పై కేస్‌లోనే స్వాప్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి 90, 80 ఉన్నప్పుడు 90 ప్లస్‌లో 80, 80 ప్లస్‌లో 90 వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి. అదే 80, 90 ఉన్నప్పుడు 80, 90 ఉన్నప్పుడు దాని యొక్క పొజిషన్ ఏమి చేంజ్ చేయదు. ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ మనకి సార్టింగ్‌లోనే ఉన్నాయి ఆర్డర్‌లోనే ఉన్నాయి కాబట్టి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవుట్‌పుట్ నేను సార్ట్ చేసాక అవుట్‌పుట్‌ని ప్రింట్ చేశాను గదా! ప్రొడక్ట్స్‌ని. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్‌పాండ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రైస్‌ని బేస్ చేసుకొని ఆర్డర్‌లో వచ్చినియి. ఫస్ట్ 7.95 తర్వాత 8.9 9.85 తర్వాత 9.99 ఈ విధంగా వచ్చినియి. ఇప్పుడు మనకి ఐడీని బేస్ చేసుకొని సార్ట్ చేయాలని అనుకుందాం. సో, ఇక్కడ మనకి ఈ ప్లేస్‌లో చూసుకున్నట్టయితే ఐడీ వాల్యూ అనేది మనకి 1987 అలా వచ్చింది కదా! ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఐడీని బేస్ చేసుకుంది. అంటే నేను ఇప్పుడు P1 డాట్ ఐడీ గ్రేటర్ థాన్
p2.id అని ఇస్తే అక్కడ మనకి ఏమవుతుందనంటే ఐడిని బేస్ చేసుకుంటే అసెండింగ్ ఆర్డర్‌లో జరుగుతుంది. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో. ఇప్పుడు మనకి ఐడి ఆర్డర్‌లో వచ్చినాయి. ఇంతకుముందు ప్రైస్ ఆర్డర్‌లో వచ్చినాయి. ఇది అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయడానికి. అదే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలి అనంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తాము అనంటే, మనకి లో నుంచి హై కాదు, హై నుంచి లోకి రావాలి. అంటే మనం ఇక్కడ ఈ సార్ట్ అనే మెథడ్ ఎవ్రీ 2 ప్రొడక్ట్స్‌ని పాస్ చేస్తుంది కదా! ఆ 2 ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్‌ని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆ 2 ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ 90, 80 వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ మనకి ఆ 2 డిసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నట్టు. హై టు లో ఉన్నట్టు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా గ్రేటర్ అయితే అప్పుడు మనం స్వాప్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఆ కేస్‌లో మనం రిటర్న్ -1 ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మనకి 89, 90 వచ్చినియి. అప్పుడు మనకి ఆ కండిషన్ ఏంటి? హ్మ్. ఇది గ్రేటర్ థాన్ కండిషను ఫాల్స్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ మనకి ఫస్ట్ వాల్యూ అనేది చిన్నది. సెకండ్ వాల్యూ పెద్దది అయింది. అలాంటి కేస్‌లో మనకి ఏమవ్వాలి? డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి అనంటే 90 ప్లేస్‌లో 80, 80 ప్లేస్‌లో 90 రావాలి అంటే స్వాప్ అనేది జరగాలి. మనకి ఈ సార్ట్ అనే మెథడ్‌కి మనం కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూని రిటర్న్ చేస్తామో ఆ కేస్‌లోనే ఆ 2 ఎలిమెంట్స్‌ని స్వాప్ అనేది చేస్తుందనమాట. సో, ఈ కేస్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయితుందో అప్పుడు మాత్రమే మనం పాజిటివ్ నంబర్‌ని రిటర్న్ చేయాలి. అప్పుడే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందనమాట. సో, ఇక్కడ మనకి ఇందాక లో టు హై వచ్చింది. ఇప్పుడు హై టు లో వస్తుంది ప్రైస్ అనేది. సో, ఇప్పుడు మనకి ఇందాక స్మాల్ టు హై వచ్చింది ప్రైస్. ఇప్పుడు మనకి హై టు లో 999, 695 అలా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే కోడ్‌ని 2 టైమ్స్ రాస్తున్నా. ఫస్ట్ టైమ్ ఏమో అసెండింగ్ ఆర్డర్‌లో, సెకండ్ టైము డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేస్తాను. సో, మనం అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి అనంటే ఇక్కడ ఫస్ట్ కేస్‌లో -1 రిటర్న్ చేయాలి. సెకండ్ కేస్‌లో -1 రిటర్న్ చేయాలి. అది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. సో, ఈ డిసెండింగ్ ఆర్డర్‌లోనేమో లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కన్నా రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ యొక్క ప్రైస్ గ్రేటర్ అయితే అప్పుడు రిటర్న్ -1 చేయాలి. లేకపోతే రిటర్న్ 1 చేయాలి. ఇక్కడ రాసిన పై దానికి రివర్స్ చేస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ అరేని చూసుకున్నట్టయితే దీంట్లో ఇక్కడ మనకి 2 కేసెస్‌లోని సేమ్ ఎందుకొచ్చినాయి అనంటే, మనం తీసుకున్న అరేలో యాక్చువల్ డేటా అలానే ఉంది. కానీ మనకిక్కడ ఇది ఎక్స్‌పాండ్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఆ అరేలో కంటెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను కన్సోల్.లాగ్ అని కాకుండా కన్సోల్.టేబుల్ అని పెడుతున్నా. అప్పుడు మనకి టేబులర్ ఫార్మ్‌లో వస్తుంది. టేబుల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని ఇస్తున్నా. సో, ఫస్ట్ కేస్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ 7.95, 9.85 ఈ విధంగా వచ్చింది. లో టు హై అసెండింగ్ ఆర్డర్. అండ్ సెకండ్ కేస్ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ కేసు. దీంట్లో మనకి అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చినియి. 7.95, 9.85 అండ్ ఇది సెకండ్ కేసు. దీంట్లో మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చినియి. అంటే హై టు లో ప్రైస్‌ని బేస్ చేసుకొని. ఇప్పుడు మనకి ప్రైస్‌ని బేస్ చేసుకొని కాకుండా ఇక్కడ నేమ్ ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని జరగాలి అనంటే, అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రొడక్ట్ డాట్ నేమ్ అని ఇవ్వాలి. ఇంతకుముందు ప్రైస్ అని ఇచ్చాం కదా! ఇప్పుడు P1 డాట్ నేమ్ వాటి యొక్క నేమ్స్‌ని బేస్ చేసుకొని జరగాలి అనంటే, ప్రొడక్ట్ 1 డాట్ నేమ్ గ్రేటర్ థాన్ ప్రొడక్ట్ 2 డాట్ నేమ్. జనరల్‌గా నేమ్స్‌ని బేస్ చేసుకొని ప్రొడక్ట్స్‌లో సార్టింగ్ అనేది అంత యూజ్ ఏమి ఉండదు. ప్రైస్‌ని బేస్ చేసుకొని లేకపోతే డేట్‌ని బేస్ చేసుకోండి. ఈ విధంగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా ఇక్కడ ఏతో స్టార్ట్ అయిన ప్రొడక్ట్స్ అనేవి వచ్చినియి. ఈ విధంగా. అండ్ ఇప్పుడు నేను రివర్స్‌లో కావాలి అనంటే ఇక్కడ
ఫస్ట్ కేసులో -1 రిటర్న్ చేయాలి. సెకండ్ కేసులో 1 రిటర్న్ చేయాలి. అప్పుడు మనకి రివర్స్‌లో సార్ట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు మనకి డబ్ల్యూ కాడ నుంచి ఆర్డర్‌లో వచ్చినాయి. డబ్ల్యూ, డబ్ల్యూడీ, సాలిడ్ ఈ విధంగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.